గ్రామ పంచాయతీల పాలనా వ్యవస్థలో నూతన సంస్కరణలకు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు, సేవలు సక్రమంగా అందించేందుకు డాక్టర్ అబ్దుల్ కలాం సూచించిన విధంగా పాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తూ చర్యలు చేపట్టింది. పంచాయతీలో తీసుకురానున్న నూతన సంస్కరణలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఆమోదం లభించింది. ప్రాతిపదికన గ్రామ పంచాయతీలను వర్గీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు పంచాయతీల్లో కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 10,000 జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా పిలవనున్నారు. ఇలాంటి పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 359 పంచాయతీలు ఉన్నట్లు గుర్తించారు. ఇక రూర్బన్ పంచాయతీల్లో పట్టణ తరహాలో సిబ్బందిని నియామకం చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 3 గ్రేడ్లుగా గ్రామ పంచాయతీలను వర్గీకరించారు. గ్రేడ్ 1 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 359 మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతో పాటు వారిని డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదోన్నతి కల్పించనున్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 5 గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను 3 గ్రేడ్లుగా సమీకరించనున్నారు. వీరితో పాటు 359 మంది జూనియర్ అసిస్టెంట్లకు వేతన శ్రేణి పెంపుతో పాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీరిని రూర్బన్ గ్రేడ్ పంచాయతీల్లో నియమిస్తారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూర్పులోనూ మార్పులు చేశారు. మున్సిపాలిటీలో ఉన్న విధంగా ప్లానింగ్, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, ఆఫీస్ సిబ్బంది విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించి జీతభత్యాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇవ్వనున్నారు. అవసరాన్ని బట్టి ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్ల సేవలకు వీరిని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరిని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్లుగా కూడా ఉపయోగించుకోనున్నారు. గ్రామ సచివాలయం బాధ్యతలతో పాటు భవనాలు, లేఅవుట్ల నిబంధనలు వంటి సేవలను వీరు అందించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరించనున్నారు. దీంతో పాటు పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేశారు. అంతేకాకుండా పరిపాలనా సంస్కరణలో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటి వరకు 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణించనున్నారు. సంస్కరణలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో అర్హులైన డిజిటల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటూ గ్రామ పంచాయతీల్లో రికార్డులు ఆన్లైన్ ద్వారా పరిపాలనకు పర్యవేక్షించనున్నారు. దీంతో పాటు ఇంటర్ క్యాడర్ ప్రమోషన్లకు వెసులుబాటు కల్పించారు. మినిస్టీరియల్ క్షేత్రస్థాయి పోస్టుల మధ్య పరస్పర ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటర్ కేడర్ ప్రమోషన్ల కోసం సిబ్బందికి 2 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తరువాత ఏడాది పాటు ఆన్ జాబ్ శిక్షణ ఉంటుంది. దీంతో వారందరికీ క్షేత్రస్థాయి అనుభవం, ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి పరిపాలనా అనుభవం లభించనుంది. ప్రస్తుతం ఉన్న వేతన శ్రేణిలోనే ఇంటర్ కేడర్ ప్రమోషన్లు అమలు కానున్నాయి. దీంతో పాటు డిప్యూటీ ఎంపీడీఓను రూపొందించారు. నేరుగా డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైన వారు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి స్పెషల్ గ్రేడ్ సచివాలయాల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులుగా పనిచేయాల్సి ఉంటుంది. పంచాయతీల్లో తీసుకువచ్చిన నూతన సంస్కరణలపై డిప్యూటీ సీఎం, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిపుణులు, వివిధ శాఖల అధికారులతో 4 నెలల పాటు పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాతే నూతన సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు ఈ విధానాలను రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. అబ్దుల్ కలాం స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.